ప్రజలందరికీ ఉగాదినే నూతన సంవత్సరమని అర్థమయ్యే విధంగా స్వామి నరేంద్ర ఆచార్య మహారాజు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడలో అయ్యప్ప స్వామి కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పాశ్చాత్య ధోరణి అవలంబించకుండా ఉగాది పండుగతో ప్రకృతిలో వాతావరణంలో మార్పు మొదలవుతుందని, నూతన సంవత్సరం ఉగాది అని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గురువనయ్య స్వామి అన్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా కామారెడ్డి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలుగు నూతన సంవత్సరంపై అవగాహన కల్పించేందుకైతే ఇక్కడ నరేంద్ర స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో అయితే బాన్సువాడ నియోజకవర్గం బాన్సువాడ పట్టణంలో అయితే పెద్దగా భారీగా ర్యాలీ చేపట్టిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రకృతిలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. ప్రకృతిలో ఉన్నటువంటి సహసిద్ధమైనటువంటి ఏదైతే హిందూ సాంప్రదాయ ప్రకారం అయితే ఉగాది పండుగ నూతన సంవత్సరం అని చెప్పేసి కూడా అందరికీ అర్థమయ్యే విధంగా అయితే ఈ ర్యాలీ చేపట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా అంటే గతంలో చూసుకున్నట్టయితే అక్కడ బిచ్కుందాలో అయితే జరిపించారు. ఉగాది స్పెషల్ గా అయితే అక్కడ ర్యాలీ చేసి అందరికి అవగాహన కల్పించారు. ఇప్పుడు బాన్సువాడ నూతనంగా అయితే బాన్సువాడలో ఈ రోజు అయితే ర్యాలీ చేపట్టిన నేపథ్యం కనిపిస్తుంది. మాట్లాడదాం అసలు ఏం చెప్తారు, ఎట్లా అనిపిస్తుంది అంటే ఉగాది సంబంధించిన తెలుగు నూతన సంవత్సరం సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. స్వామి చెప్పండి, ఈ రోజు అయితే బాన్సువాడలో పెద్ద మొత్తంలో అయితే ర్యాలీ తీసిన నేపథ్యం కనిపిస్తుంది. అసలు దీని ఉద్దేశం ఏంటది? స్వామి శరణం, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ రోజు బాన్సువాడ పట్టణంలో శ్రీ నరేంద్రజీ ఆచార్య మహారాజ్ గారి పాదుక శోభయాత్ర కార్యక్రమం చేపట్టినరు. ఇది ఎంతో మహత్తరమైనటువంటి కార్యక్రమం. వారి గురువు గారి ఉద్దేశం ఏంటంటే మన ఉగాది అనేటటువంటిది నూతన సంవత్సరం. మరి ఈ రోజుల్లో పైశాచిక దేశ ప్రకారం మరి 1వ తారీఖు జనవరి చేస్తున్నారు. దాన్ని చెయ్యొద్దు, మనది ఉగాది నూతన సంవత్సరం అనేటటువంటి భావనతోటి ప్రజల్లో అవగాహన కల్పించడానికి వారు నిస్వార్థంగా చేస్తున్నటువంటి ఈ మహత్తర కార్యక్రమం. మరి ప్రతి సంవత్సరం వారు ఒక గ్రామాన్ని ఎన్నుకుంటారు. ఆ గ్రామాల్లో మరి ఈ శిష్య బృందం వచ్చి నిస్వార్థంగా వారి సొంత జేబుల నుంచి ఖర్చు పెట్టుకొని ఈ గ్రామానికి వచ్చి స్వామివారి ఆరాధన ఆర్తి కార్యక్రమం చేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఉగాదే మనకు మేను పండుగ అనేటువంటి దాన్ని అవగాహన కల్పించడానికి ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం చేపడతాం. కాబట్టి అవకాశం ఈ సంవత్సరము బాన్సువాడ అయ్యప్ప స్వామి ఆలయంకి ఇవ్వడం జరిగింది. మరి దీనికి చాలా మంది నిస్వార్థంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అందులో మన సంజయ్ బిరిదార్ గారు, మరి పాండురంగ్ పటేల్ గారు, శంకర్ మహారాజ్ గారు, మరి వారి భక్త బృందము శిష్య బృందము చాలా పెద్ద ఎత్తున వచ్చి మరి పొద్దున్న నుండి కార్యక్రమాలు జరుపుకొని ఇక్కడ వారి నామసప్త కార్యక్రమం చాలా చూసే విధంగా చేయడం జరిగింది. మరి పక్కకే జూకల్ మండలంలో దోస్తుపల్లి గ్రామం లోపల 57 ఎకరాల లోపల స్వామివారి ఆశ్రమం నెలకొల్పడం జరిగింది. అక్కడికి ప్రతి 3 నెలలకు ఒక్కసారి స్వామివారి రావడం, ప్రతి ఒక్కరికి దర్శనం ఇవ్వడం. అదే కాకుండా ఈ రోజుల్లో మరి హైటెక్ యుగంలో ప్రతి ఒక్కరు టెన్షన్ లోపల మరి ఎన్నో సంవత్సరాలు అయితే స్వామివారి ఆశీర్వాదంలో చాలా మందికి మేలు జరగడం జరిగింది. దాని కొరకు ఇంత పెద్ద ఎత్తున స్వామివారిని ఆరాధించడం జరుగుతున్నది. మరి అందులో భాగంగా బాన్సువాడ ప్రజలను కూడా స్వామివారి ఆశీర్వాద కృపకు కావతులు కావాలనేటువంటి కార్యక్రమే ఈ రోజు బాన్సువాడలో ఇంత పెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. స్వామి నరేంద్ర మహారాజ్ ఆధ్వర్యంలో అయితే ఈ రోజు బాన్సువాడ పట్టణంలో అయితే భారీగా ర్యాలీ చేపట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది తెలుగు ఏదైతే ఉగాది పండుగ ఉందో ఉగాది పండుగ కూడా తెలుగు సంవత్సరం సంబంధించింది. ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించే విధంగా గతంలో చూసుకున్నట్టు పోయిన సంవత్సరం బిచ్కుందాలో చేపట్టాము, ఈ రోజు బాన్సువాడలో కూడా చేపట్టాము. ఇంకొక సంవత్సరం మరి వచ్చే సంవత్సరం కూడా ఇంకొక మండలంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్మించి తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది మన పండుగ అనే అర్థమయ్యే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, కామారెడ్డి.